అనేవి మనకి నడుము రిట్రోపెరిటోనియల్ ఆర్గన్స్ అంటాము. ఇవి మనకి నడుము దగ్గర ఉంటాయి. సో, నడుము దగ్గర ఎటువంటి పెయిన్ వచ్చినా కూడా మనకి కిడ్నీ పెయిన్ అన్నట్టుగా స్వతహాగా మనకు అనిపిస్తుంటుంది. కాపోతే ఇదేంటనంటే అది మనకి వెన్నుపూస వల్ల వచ్చిన పెయినా? లేకపోతే ఎనకున్నటువంటి కండరాల వల్ల వచ్చినటువంటి పెయినా? లేకపోతే డైరెక్ట్‌గా కిడ్నీలో నుంచి వచ్చినటువంటి పెయినా? అని కొన్ని సింపుల్ కారణాల వల్ల మనకు తెలుస్తది. యూజువల్‌గా కిడ్నీ పెయిన్ ఏమవుతుందనంటే మనకి నడుము నుంచి గజ్జల వైపుకి పాకినట్టుగా అనిపిస్తది. అంటే ఆ స్టోన్ మనకి బయటికి యూరిన్‌లో కొట్టుకుపోయే మార్గం ఏదైతే ఉంటదో, ఆ మార్గం అంతా గూడా మనకి పెయిన్ ఒస్తుంటుంది. సో, అది టిపికల్ కిడ్నీ పెయిన్. సో, కొన్ని పెయిన్స్ ఏంటనంటే ఆపోజిట్ నడుముకి కూడా ఎళ్ళినట్టుగా అనిపిస్తుంటది. ఇంకొక కారణం ఏంటంటే మనకి వెన్నుపూస వల్ల గనక పెయిన్ ఒచ్చినట్లయితే అది స్వతహాగా మనకి నడుము నుంచి కింద భాగం అంటే తొడలు, కాళ్ళు అట్లా అరికాళ్ళ దాకా ఎళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. సో, ఇది కిడ్నీ పెయినా కాదంటానికి కామన్‌గా మేము చెప్పేదేంటంటే, అది నడుము దగ్గరే ఉండి కిందకి దిగుతున్నట్టుందా? లేకపోతే కాళ్ళ దాకా పాకుతుందా? అదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే తిమ్మిర్లు రావటము, కాళ్ళల్లో మంటలు రావటము, లేదా మూవ్‌మెంట్ చేసినప్పుడు పెయిన్ ఎక్కువ కావటము, ఇట్లాంటివన్నీ గూడా నడుముకు సంబంధించిన పెయిన్. అంటే కిడ్నీ వల్ల రావట్లేదు, కండరాల వల్ల గానీ, వెన్నుపూస వల్ల గానీ వస్తుంటది. సో, స్వతహాగా మనకి కిడ్నీ పెయిన్ ఎలా ఉంటుందనంటే, కొన్నిసార్లు అది నిద్రలో గూడా వస్తది. సో, నిద్రలో మనకి మెలికలు తిరిగిపోయేటట్టుగా ఆ పెయిన్ వస్తుంటది. దీన్ని మనం స్పాస్మోడిక్ పెయిన్ అంటాం. స్పాస్మోడిక్ అనంటే అది మనిషిని పిండేసినట్టుగా వస్తుంటది. వచ్చి ఒక 10, 15 నిమిషాలు ఉంటుంది. తర్వాత దానంతటికి అదే నెమ్మదిగా తగ్గడం బిగినవుద్ది. ఇలా గాకుండా మనకి నడుము నొప్పులు ఎలా ఉంటాయంటే కంటిన్యూయస్ పెయిన్ ఉంటది. కంటిన్యూయస్‌గా లో గ్రేడ్‌లో అలా కంటిన్యూగా ఉంటుంటాయి. సో, ఎప్పుడైతే మనకి వచ్చిపోతా పెయిన్ ఉండి, నిద్రలో గూడా ఆ పెయిన్ మన నిద్ర లేపేంతగా వచ్చి తట్టుకోలేనంతగా వస్తుందంటే అది 100కి దాదాపుగా 70, 80% కిడ్నీ పెయినే అయి ఉంటది.